హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. నేను మా ఊరు వచ్చున్నాను. ఒక వింత క్వశ్చన్ నన్ను అడిగారు. ఆ వింత క్వశ్చన్ ఏంటంటే, అబ్బాయి మీరు సాఫ్ట్వేర్ జాబ్ కదా, ఏ వస్తే జాబ్స్ అని ఎగిరిపోతాయంట కదా, ఇప్పుడు మీరేం చేస్తారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నాకు మనసులో కొద్దిగా నవ్వు వచ్చింది. ఏంటా అంటే, ఏ వస్తే జాబ్స్ ఎగిరిపోతాయి, ఇంకేదన్నా వస్తే జాబ్స్ ఎగిరిపోతాయి, ఎంత సమ్మగా ఉందిరా వాళ్ళకి అడగడానికి. ఆ క్వశ్చన్కి ఎలా సమాధానం చెప్పాలనేది వీడియో రూపంలో చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వస్తే జాబ్స్ పోతాయి అనేది మటుకి పచ్చి అబద్ధం. ఫస్ట్ థింగ్ ఒక చిన్న లాజిక్ చెప్తాను, అది మీరే అర్థం చేసుకోండి. సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఎప్పటికప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి. ఆ అప్గ్రేడ్కి తగ్గట్టు మనం నేర్చుకుంటూ ఉంటాం, దానికి ముందుకు పోతూ ఉంటాం, వేరే జాబ్కి షిఫ్ట్ అవుతూ ఉంటాం. నేను పాస్అవుట్ అయిన కొత్తలో ఒక జాబ్ చేస్తున్నానని చెప్పి రిటైర్మెంట్ వరకు అదే జాబ్ చేస్తానంటే మటుకి అది కుదరదు. ఇక్కడ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనందరం వాడుక భాషలో తిరిగే వాహనాల మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా చిన్నప్పుడు మా ఊర్లో చెక్క రిక్షాలు ఉండేవి. మనం వెళ్ళి కూర్చొని చెక్క రిక్షాల మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చెక్క రిక్షాలు యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా ఆటో రిక్షాస్ వచ్చేసరికి చెక్క రిక్షాలు అందరూ మాయమైపోతారా, వెళ్ళిపోతారా, ఇంకా ఉండరా వాళ్ళు? చెక్క రిక్షాలు కూడా అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు ఆటోలు కొనుక్కోవడము, దానికి తగ్గ వేరే అప్గ్రేడెడ్ వర్షన్స్ ఆటో రిక్షాలు కొనుక్కోవడము, ఆ విధంగా జాబ్ని ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మార్చుకుంటారు. సేమ్ అలాగే మనం ఒక జాబ్ మీద పనిచేస్తున్నాం, ఒక టెక్నాలజీ మీద పనిచేస్తున్నాం, అది ఫేడ్ అవుట్ అవుతుంది, ఇంకోటి దానికి అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది. దాని మీద మనం నేర్చుకుంటాం, దాని మీద జాబ్ కొడతాం, దాని మీద జాబ్ చేస్తాం. ఆ విధంగా అప్గ్రేడ్ అవుతాయి. కానీ ఏ వస్తేనే జాబ్స్ పోతాయి అనేది మటుకి ఎప్పుడూ నమ్మద్దు. గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయాన్ని మటుకి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, చెక్క రిక్షా వచ్చింది, తర్వాత ఆటో రిక్షా వచ్చింది, ఆటో రిక్షాలో మళ్ళీ సిఎన్జీ వచ్చింది, ఇప్పుడు సిఎన్జీలో పోయి మళ్ళీ బ్యాటరీ వెహికల్స్ వచ్చేసినాయి. సేమ్ అలాగే నేను పాస్అవుట్ అయిన కొత్తలో టెస్టింగ్ అనేవాళ్ళు. మాన్యువల్ టెస్టింగ్ ఎక్కువ జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆటోమేటిషన్ టెస్టింగ్. సెలీనియం మీద ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది పనిచేస్తున్నారు. అలా అని చెప్పి టెస్టింగ్ జాబ్స్ పోతానయ్యా? అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇది మట్టి గుర్తుపెట్టుకోండి. ఏ వస్తే అప్గ్రేడ్ అవ్వడమే, ఏ నేర్చుకోవడం, ఏ మీద జాబ్లు కొట్టడం, మళ్ళీ మనం జాబ్ మార్కెట్లో ఉండడం. ఫస్ట్ థింగ్ మనం ఒకటి మైండ్ సెట్లో పెట్టుకోవాలి. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలి అని నిర్ణయించుకుంటే నువ్వు నిత్య విద్యార్థివి.